జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల్లో జనరల్ రిజర్వ్డ్ స్థానాల్లో వారే పోటీ చేసేలా సవరణ చేయాలని ఓసీ జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, రాజేంద్ర డిమాండ్ చేశారు. దేశంలోని ఓసీల స్థితిగతులను అధ్యయనం చేసి అగ్రవర్ణాలను పేదలు ఆదుకోవడానికి జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల దేవిశ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసీ జేఏసీ నేతలు కిషన్ రెడ్డి, రాజేంద్ర మాట్లాడుతూ ఓసీలో చాలా వరకు పేదలు ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, గత 14 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 10% ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల కోసం అమలు చేసిందని అన్నారు. రాష్ట్రంలో 21% ఓసీలున్నారని, తమకు రిజర్వేషన్ల పాలన అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా జనరల్ కేటగిరీ కేటాయించిన రిజర్వేషన్లో కేవలం ఓసీలు మాత్రమే పోటీ చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల రెడ్డి జన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పెర వెంకటరెడ్డి, ఓసీ నేతలు పుల్లూరి సత్యనారాయణ, దేవరశెట్టి జనార్దన్, బండారి చంద్రశేఖర్, సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఓసీ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే ఓసీలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. దానికి పాత్రికేయుల సహకారం ఎంతైనా ఉంది, దాన్ని చెప్పక తప్పదు. అలాగే 2012 నుండి ఈ ఓసీ జేఏసీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ఓసీలోని పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశం కొద్దీ శాంతియుతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు కానీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి అనుగుణంగా 5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% ఓసీలకు రిజర్వేషన్ కల్పించింది. దాంట్లో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ పరంగా కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం చేస్తున్నారు. మేము వారికి విజ్ఞప్తి చేసేదంటే జాప్యం చేయకుండా నిబంధనల ప్రకారం ఉన్న సర్టిఫికెట్ను వెంటనే జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్ తరాలకు దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాలు జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ తీసుకున్నందుకు వారికి పోలాడి రామారావు గారికి, జైపాల్ రెడ్డి గారికి, బద్దూరు వెంకటేశ్వర గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అగ్రవర్ణాల కుల బాంధవులకు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, గత 9 సంవత్సరాలుగా ఈ ఓసీ జేఏసీ అంటే ఎఫ్సి ఫార్వర్డ్ కాస్ట్ పరంగా మాకు అవసరమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్నాం. అందులో భాగంగా మొన్న 23/1/2026 రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ఆ డిమాండ్స్ను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 10 అంశాలు ఇందులో తీసుకోవడం జరిగింది. ఒకటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 10% కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి దాంట్లో అది అమలు. ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు వారు కేవలం ఓసీలనే భావనతో కొంతమంది వాటిని తొక్కిపెట్టడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న 10 డిమాండ్లలో ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో 10 లక్షల వరకు పెంచుతూ దాన్ని 5 సంవత్సరాల వరకు అదే సర్టిఫికెట్ ఉపయోగంలోకి వచ్చే విధంగా చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని అమలుపరచాలని, 50% రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ తెలియజేసేటువంటి 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మించకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఏదైతే రైతులు ఓసీలలో చాలా నిరుపేదలు ఉన్నారు, ఆ నిరుపేద రైతులకు 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఇంత చట్టంలో ఉంది. దాన్ని 70 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు 40 సంవత్సరాలు నిరంతరంగా శ్రమించి
అటువంటి కష్టజీవి రైతు. ఓసీలలో రెడ్డిలు కానీ, వెల్మాస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యాస్ కానీ, అన్ని కులాల వాళ్ళు ఓసీలు ఎవరైతే 7 కులాలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా 80% తన శ్రమతోనే బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో 1949లో రాజ్యాంగం ఏర్పాటు చేసి 50లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ మాత్రమే వర్తించే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్సీ ఎస్టీలను నిర్ధారించి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఏర్పాటు 10 సంవత్సరాలకు మాత్రమే అమలు చేయాలని చెప్పి చేసినటువంటి రాజ్యాంగం కేవలం రాజ్యాంగంలో వస్తున్నటువంటి వివిధ పార్టీలు కానీ, వివిధ కులాలకు చెందిన వ్యక్తులు కానీ తన ఓట్ల బ్యాంకు కోసం 77 సంవత్సరాలుగా పొడిగించుకుంటూ వస్తున్నటువంటి సందర్భం ఇది. మాననీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఓసీలలో చాలా నిరుపేదలు ఉన్నారు. ఒకసారి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి దీని మీద కమిషన్ ఏర్పాటు చేసి ఓసీల స్థితిగతులను అధ్యయనం చేసి ఈ న్యాయమైన డిమాండ్స్ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఓసీ చేసి సమావేశం ఏర్పడినటువంటి అందరికీ మరి మొన్న పోయిన 23 తారీఖు నాడు మరి ఢిల్లీలో సమావేశం ఏర్పడేసి మరి జేఏసీ మీటింగ్ గురించి ఇక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసి ఆ రోజు మరి ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకటి పాంప్లెంట్ చేయడం జరిగింది. ఓసీ జేసీ గురించి జేసీ గారు ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ కలిసి కూడా ఆ ఈడబ్ల్యూఎస్ గురించి కానీ, ఉపాధి హామీ పని గురించి కానీ మరి చాలా స్పష్టంగా 9-10 డిమాండ్లను మరి వారికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.